నమస్తే వెల్కమ్ టు విత్ న్యూస్ లక్షణ సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడుతున్న 2 ముఠాల అరెస్ట్ మీడియాకు వివరించిన జాయింట్ సిపి గజరావు భూపాల్ విద్య కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన సీఎం జగనన్న కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అగ్నిపత్ రద్దు చేయాలి కేంద్రం దిగొచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది మాలోతు నెహ్రూ నాయక్ దేశ రక్షణ సైనికుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు కలవకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ర రెడ్డి ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడుతున్న 2 ముఠాలను సిసిఎస్ పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో కాల్ సెంటర్లను ఏర్పాటు చేసుకుని ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తారని జాయింట్ సిపి గజరావు భూపాల్ మీడియాకు తెలిపారు. ఢిల్లీలోని 2 కాల్ సెంటర్లలో రైడ్ చేసి 4 నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జాబ్ ఇవ్వకముందే డబ్బులు వసూలు చేయడం, బ్యాంక్ డోర్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పే వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని సిపి యువతను హెచ్చరించారు. రెండు కేసుల్లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ ప్రోగ్రెస్ సాధించారు. ఇందులో ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతంలో 2 కాల్ సెంటర్స్ రైడ్ చేశారు. అక్కడ 2 చోట్ల మొత్తం 4 ఆర్గనైజర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే అందులో పనిచేసినటువంటి టెలికాలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా నోటీసెస్ ఇవ్వడం జరిగింది. ఈ 2 కేసుల్లో ఎంఓ ఏంటంటే ఈ సైబర్ క్రిమినల్స్ జాబ్ పోర్టల్స్ ఉంటాయి, నౌకరీ అని, shine.com అని, ఇందులో అప్లోడ్ చేసిన వాళ్ళు ప్రొఫైల్స్ వాళ్ళు అబ్జర్వ్ చేసి వాళ్ళ ప్రొఫైల్ తగ్గట్టు జాబ్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళకి నమ్మిస్తారు. నమ్మించి వాళ్ళకి ఒక కేసులో అయితే ఫేక్ అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక దాంట్లో ఎక్సెంచర్ లో జాబ్ ఇప్పిస్తామని, ఇంకో దాంట్లో షెల్ పిఎల్సి ఇండియా అనే కంపెనీలో జాబ్ ఇప్పిస్తామని వాళ్ళని నమ్మించిన తర్వాత సెక్యూరిటీ డిపాజిట్ అని, మెడికల్ టెస్ట్ అని, కోవిడ్ టెస్ట్ అని. పద్మశాలి కుల బాంధవులకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తానని అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు గంధగట్ల స్వామి అన్నారు. నారాయణగూడలో జరిగిన ఎన్నికల్లో వారు విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పద్మశాలీలను ఏకతాటి పైకి తీసుకొస్తానన్నారు. రాజకీయ రంగాలలో ప్రతి ఒక్కరూ రాణించాలని పిలుపునిచ్చారు. నేడు అఖిల భారత పద్మశాలి సంఘ అధ్యక్షునిగా అత్యధిక మెజారిటీతో గెలిపించిన పద్మశాలి సోదరిమణులకి నేను కృతజ్ఞతా వందనాలు తెలుపుతున్నాను. ఈ యొక్క విజయము మన పద్మశాలి ఈ యొక్క నా మిత్రులకు సమాజానికి అంకితం చేస్తున్నాను. కొండ లక్ష్మణ్ బాబూజీ సాక్షిగా మన పద్మశాలి సమాజాన్ని ఏ రీతిగా ప్రణాళికలు వేసుకున్నామో ఆ రీతిగా ముందుకు తీసుకెళ్లడానికి నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. అనవసరంగా కొంతమంది నన్ను నానా ఇబ్బందులు పెట్టి మనస్తాపం గురి చేసినారు. వారి అందరికీ బుద్ధి చెప్పే రీతిలో, వారి ముఖానికి పెండగొట్టే రీతిలో నేను నిరూపించి నేను సాధించి 5 సంవత్సరాలలో భవిష్యత్తులో చరిత్రలో ఏ సమాజం ఈ 100 సంవత్సరాలలో గోల్డెన్ లెటర్స్ లో రాసే రీతిలో నేను వేసిన ప్రణాళిక మీ అందరి ముందుకు పెట్టి నేను శభాష్ అనిపించుకునే రీతిలో పనిచేస్తాను. అత్యున్నత వ్యవస్థ రూపుదిద్దే రీతిలో మేము ప్రణాళికలు సిద్ధం చేసినాము. 15 రోజులలో మేము మొదటి వర్కింగ్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నాము. మా వ్యవస్థను ఏ రీతిగా తీసుకుపోతున్నామో మీకంతా పంచవర్ష ప్రణాళిక సిద్ధం చేసి మీ అందరి చేత శభాష్ అనిపించే రీతిలో నేను పనిచేస్తాను. ఇది
బాబూజీ సాక్షిగా చెప్తున్నాను. అమీన్పూర్ మండలం బీరంగూడలో జూన్ 3న జరిగే నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభకు సంబంధించి అత్యవసర శక్తి కేంద్రాల ఇన్ఛార్జీల సమావేశం నిర్వహించారు. సభలో పటాన్ చెరువు నియోజకవర్గంలోని రేపు రాపోలు భాస్కర్ అధ్యక్షతన జరిగే కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమైన విషయాలను చర్చించారు. బీరంగూడలో శక్తి కేంద్రం ఇన్ఛార్జీల యొక్క ప్రత్యేకంగా వాళ్ళని ఈరోజు ఇక్కడ సమావేశం. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు మన రాష్ట్రంలో హైదరాబాద్లో జరుగుతున్న సందర్భంగా దాంట్లో భాగంగా మరి ఏర్పాటు చేసుకున్నటువంటి మీటింగు రేపు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పెద్దలు రాపోలు ఆనంద భాస్కర్ ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా రావడం జరుగుతుంది. రేపు ఆ సమావేశం ఉంది. ఆ సమావేశానికి మరి ఇక్కడ శక్తి కేంద్రాల ఇన్ఛార్జులు ఇక్కడ సమావేశం జరిగింది. ఈ శక్తి కేంద్ర ఇన్ఛార్జులు వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి బూత్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కోఆర్డినేషన్ చేసుకొని ఆ మీటింగ్ దగ్గర తీసుకురావాల్సిన బాధ్యత మరి వాళ్ళ మీద ఉంది. అదేవిధంగా ఆ యొక్క కార్యక్రమానికి ఆ బహిరంగ సభకు అయ్యే ఖర్చు ఏదైతే ఉందో కార్యకర్తలే సమకూర్చుకునే దాంట్లో భాగంగా మరి బూత్ అధ్యక్షుల దగ్గర నుంచి శక్తి కేంద్ర ఇన్ఛార్జులు ఆ పై స్థాయికి అంటే ఎంతెంత డొనేషన్ చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దాన్ని కూడా డొనేషన్ గురించి ఇక్కడ మాట్లాడుకుంటూ మరి అదేవిధంగా 3వ తారీఖు రోజు జరిగే మరి భారీ బహిరంగ సభకు ఏ విధంగా జన సమీకరణ చేసుకోవాలనే దాంట్లో భాగంగా మరి ఇక్కడ కూర్చొని సమావేశం నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున అంటే దేశం మొత్తం ఇక్కడ చూసే విధంగా ఈ బహిరంగ సభ ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా మేమంతా కృషి చేయాల్సిన అవసరంలో భాగంగా ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది. చిత్తూరు జిల్లా కుప్పంలో అగ్నిపథ్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతలు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. కొట్టొద్దు కొట్టొద్దు పేదవాడి కడుపు కొట్టొద్దు అని నినాదాలు చేస్తూ వారు శాంతియుత దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఇన్ఛార్జు బిఆర్ సురేష్ బాబు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. అన్యాయం జరగడమే కాకుండా ఈ దేశ సమగ్రత మీద కానీ లేదంటే దేశ భద్రత మీద కానీ ఇది పెను ప్రభావం చూపించే అవకాశాలు ఉంటుంది. పక్కనున్న చైనా కానీ లేదంటే పాకిస్తాన్ కానీ వీళ్ళందరితో మన దేశానికి ఎల్లప్పుడూ ప్రమాదం పొంచి ఉంది. అలాంటప్పుడు సుశిక్షితులైన సైనికుల్ని పెట్టుకోవాల్సింది పోయి కేవలం 6 నెలల ట్రైనింగ్తో ఒకరిని తీసుకొని పోయి వాళ్ళ ముందు నిలబెడతామని చెప్పడం, కేవలం 4 సంవత్సరాలు మాత్రమే వాళ్ళని సర్వీస్లో పెట్టుకోవడం అనేది చాలా తప్పుడు విధానం. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తూనే ఉంది, ఏదైనా ఒక స్కీమ్ మీరు తీసుకురావాలంటే, ఏదైనా ఒక మార్పు మీరు తీసుకురావాలంటే ఈ బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలని సంప్రదించాలి. ప్రతిపక్షాలే కాకుండా ప్రజలతో కూడా, దాంతో బాగా పేరెక్కిన రిటైర్డ్ మిలిటరీ వాళ్ళతో అందరితో కూర్చొని విశ్లేషించాలి. దీంతో సాధ్యాసాధ్యం. పేదరికాన్ని జయించేది కేవలం విద్య మాత్రమేనని సీఎం జగనన్న ప్రభుత్వం విద్యను ప్రోత్సహించడానికి అనేక సంక్షేమ పథకాలు అందజేస్తుందని కైకలూరు శాసనసభ్యుడు దూరం నాగేశ్వరరావు అన్నారు. వెలమపేట ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఎంఈఓ దొడ్డ రామారావు, ఎంపీపీ అడవి కృష్ణ ఆధ్వర్యంలో అమ్మబడి కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటరత్నం, సర్పంచ్ నవరత్న కుమారి తదితరులు పాల్గొన్నారు. I am Tejaswini. I am Nandini. Passed 8th class. Today I feel very happy to participate in this program. Now I am welcoming MLA sir, MAO sir and all officials to participate in Jagananna Ammavadi program in our school. Today our school look like a new one through Nadu Nedu program. Now we have good classrooms with fans, lights and colorful benches. Now we have drinking water. Every year we received Jagananna Vidya Kanuka in this program. Now we received good school bags, notebooks, uniforms and shoes. Jagananna Ammavadi also a boon for school children. We got 15,000 every year. So we bought what we need. We have good
teachers and all class and subjects. Now today we have very happy to participate to get education in government schools. I express my thankfulness and all officials in this program. Thank you, sir. పదకొండు మంది సిబ్బంది పనిచేస్తున్నారు ఇక్కడ. 270 మంది స్కూల్ పిల్లలు, 270 మంది, 15 మంది ఎలిజిబుల్ ఇక్కడ. కేంద్ర ప్రభుత్వానికి అవగాహన లేకుండా అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చిందని, దీనిని రద్దు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు మాలోత్ నెహ్రూ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం కురవి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కురవి వీరభద్రస్వామి దేవాలయ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ నేతలు సత్యాగ్రహ దీక్షకు దిగారు. ఈరోజు మరి భారతదేశంలో వాళ్ళను వెనుకకు నెట్టి ఈరోజు మరి కరోనా కంటే ముందు వేల మంది లక్షల మంది మరి వాళ్లకు ఫిజికల్ టెస్టు మెడికల్ టెస్టు అన్నీ అయిపోయిన తర్వాత సడన్గా మరి వాళ్లకు ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్ పెట్టమని చెప్పి అగ్నిపథ్ అనే స్కీమ్ తీసుకొచ్చి ఈరోజు యువకులను అన్యాయం చేశారు. మరి ఆ అగ్నిపథ్ స్కీమ్ ఏంటంటే ఓన్లీ 18 నుంచి 21 ఈ స్కీమ్లో ఏంటంటే 4 సంవత్సరాల వరకు మాత్రమే పని చేయాలి. 4 సంవత్సరాల తర్వాత అయిపోయిన తర్వాత వాళ్ళు అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోవాలనే విధంగా ఈరోజు ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. మరి ఈ స్కీమ్ ద్వారా మరి యువకులు ఏ విధంగా బతుకుతారో అనేది ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. 4 సంవత్సరాలు చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటి, వాళ్ళ తల్లిదండ్రుల భవిష్యత్తు ఏంటి అని చెప్పి కూడా ఈరోజు ప్రజలందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ ఇంటికి పోయి ఏం చేయాలి? మరి 75 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేస్తుంటే మరి ఇంతవరకు ఏ ఆలోచన లేకుండా వాళ్ళు మరి దేశ భద్రత కోసం కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది అన్నాడు. మరి ఈరోజు బీజేపీ ఇంత ఘోరమైన ఆలోచన తీసుకొచ్చి మరి ఎందుకు ఆలోచన చేసిందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. ఈ దేశంలో ఈ అగ్నిపథ్ స్కీమ్ని ఇమ్మీడియట్లీ ఎత్తేయాలని చెప్పి కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అగ్నిపథ్ స్కీమ్ను ఇమ్మీడియట్లీ దాన్ని స్కీమ్ని రద్దు చేయాలని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ కనుక ఈ అగ్నిపథ్ స్కీమ్ను కనుక తీయకపోతే మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎల్లకాలం ఎప్పటికీ కూడా ఈ స్కీమ్ తీసేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాము కాంగ్రెస్ పార్టీ తరఫున అని చెప్పి కూడా మేము సభములుగా తెలియజేస్తా ఉన్నాం. తర్వాత రాబోయే కాలంలో మరి యువకులందరూ కూడా 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతున్నది. యువకులందరూ కూడా ఆలోచన చేయాలి. ఎవరు కూడా ప్రాణం మీద తీసుకురావద్దని కూడా మేము మనవి చేస్తున్నాము. రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ స్కీమ్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఎత్తడం జరుగుతున్నది. కాబట్టి పాత పద్ధతి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కూడా మరి మన ఆర్మీ బలగాల్లో కూడా ఇదే విధంగా ఉంటుందని చెప్పి కూడా మేము మనవి చేస్తా ఉన్నాము. దయచేసి యువకులు కూడా ఎటువంటి హాని జరగకుండా మీ ప్రాణాల మీద తీసుకురాకుండా కూడా. ముంబై నుంచి భువనేశ్వరి వెళ్లే కొనార్క్ ఎక్స్ప్రెస్ ఏసీ కోచ్కు బేరింగ్ ఫెయిల్ అయి పొగలు రావడంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. డోర్నకల్ రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ను నిలిపివేసి కోచ్ను వేరే చేసి తిరిగి ప్రారంభించారు. गाड़ी नंबर एक B2 कोच के आते हैं, B2 से उतर के दूसरे कोच में चढ़ना चाहिए. अरे कोच पब्लिक నాకు లగే ఉంది ప్లాట్ఫామ్ లేదంటాడండి. దీపేరా అన్న దీపేరా రైట్ రోడ్ ఇవ్వండి.
का टीसी है वो लोग बोलने से एडजस्ट कर लेंगे। मैं टीसी को सर मैं टीसी से बोर्ड से आते टीसी से बात बोल दिया। కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ చౌక వద్ద కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళన చేసిన యువకులపై కాల్పులు జరిపి ఇద్దరిని పొట్టన పెట్టుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మన పిసిసి గారి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఈ ధర్నా చౌక్లో ఈ సత్యాగ్రహ దీక్షను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీక్షకి ఖానాపూర్ అధ్యక్షులు పార్టీ 7 మండలాల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ అధ్యక్షులు అలాగే సర్పంచులు ఎంపీటీసీలు సీనియర్ కార్యకర్తలు అలాగే జరుగుతుందని తెలియజేస్తున్నాను. ఇప్పుడు మరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకి ఖానాపూర్ శాఖ తరఫున వాళ్ళందరూ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ మరి ఇప్పుడు మరి ఈ అగ్నిపక్ష యొక్క అంశం మీద ఒక్కొక్కరు వారి యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఈరోజు సత్యాగ్రహ దీక్ష ఖానాపూర్ నియోజకవర్గంలో దేశ రక్షణ సైనికుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ర రెడ్డి అన్నారు. ఏఐసిసి పిలుపు మేరకు అగ్నిపథ్కు వ్యతిరేకంగా నాగర్ కర్నూలు జిల్లా ఆమనగల్ చౌరస్తాలో నిర్వహించిన సత్యాగ్రహ దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఇటు రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులకు కనీసం జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉందని ఆరోపించారు. లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. పోయి సరిహద్దుల్లో పోయి యుద్ధం చేయమంటే సైనికుడు ధైర్యంగా యుద్ధం చేస్తాడు. గన్నెట్లు పట్టుకోవాలి, చూటాయిట్ల పెంచాలి, సైనికుల్ని ఎట్లా కాల్చాలి, ప్రాణాలు ఎట్లా రక్షించుకోవాలని తెలియనికే 3 ఏళ్ళు పడుతుంది ట్రైనింగ్. ఇవాళ ఈ అగ్నిపథ్ స్కీమ్లో కేవలం 6 నెలల ట్రైనింగ్ తోటి సైనికుడు 6 నెలల ఎట్లా ట్రైనింగ్ పొందుతాడు, ఎట్లా పోయి సరిహద్దులో ఉన్నటువంటి సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తారు. అంటే మీరు భారతదేశాన్ని రక్షించాలని ఆలోచన లేదంటే ఏమాత్రం ట్రైనింగ్ లేనటువంటి మన అగ్ని వీళ్ళని అక్కడికి పంపించి మన భారతదేశం ఓడిపోవాలని కుట్ర చేస్తున్నారని సందేశం చాలా మంది చెప్తున్నారు. 6 నెలల ట్రైనింగ్ ఎట్టి పరిస్థితుల్లో సరిపోదు. 6 ఏళ్ళు అయిపోయిన తర్వాత వీళ్ళందరూ ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి? ఇవాళ ఎవరు సైనికుడిని మాజీ సైనికుడిని ఎవరు అడిగినా కానీ ఎక్కడ కలిసినా గర్వంగా నేను ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్పుకుంటాడు. అవునా? ఎవరైనా కానీ గర్వంగా చెప్తారా? నేను మాజీ సైనికుడిని, నేను ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్తారు. ఈ పథకంలో ఎవరైతే అగ్నివీరులు బయటకు వస్తారో 4 ఏళ్ల తర్వాత వాళ్లకు ఆ ఎక్స్ సర్వీస్ మ్యాన్ హోదా ఉండదు, వాళ్లకు పెన్షన్ ఉండదు, వాళ్లకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు, ఏమన్నా అయితే హాస్పిటల్లో సౌకర్యం ఉండదు. వాళ్ళకి మనం చూస్తుంటాం
ప్రభుత్వం ఆర్మీలో పనిచేసే వాళ్ళకి క్యాంటీన్లో ఉచితంగా కాదు కానీ ట్యాక్సులు లేకుండా వాళ్ళకి అన్ని సరుకులు కూడా కొనుక్కోగలుగుతారు. ఎందుకంటే దేశం కోసం పోరాటం చేసిన వాళ్ళని గౌరవించాలనే ఉద్దేశంతో ఆర్మీ క్యాంటీన్లు పెట్టి వాళ్లకు చౌక ధరకు అన్ని కూడా అవైలబుల్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సైనిక వ్యతిరేక స్కీమ్ అగ్నిపథ్ను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మల్రెడ్డి రంగారెడ్డి డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో ఆయన సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. నియోజకవర్గ కేంద్రంలో చేపట్టిన దీక్షకు పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కిందనోళ్ళు పైనోళ్ళు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చిన్న ముచ్చట వద్దురా నాయన ఈ మోడీ పాలన, వద్దురా నాయన అలా కేసీఆర్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ. ఒక డ్రెస్ వేసుకుంటాడు, ఎలక్షన్ రాగానే ఇది ఒక పని, దానికి యువతను తప్పుదో పట్టిస్తారు. ఈ మోడీ ఏం చేస్తుండో వాడు పోయి మోడీ కరెక్ట్ ఉన్నాడు వాడలో పోయి కొట్లాడుతున్నట్టుగా సృష్టించుకొని ప్రజలను తప్పుదో పట్టించి ఎలక్షన్లో పోవడం జరుగుతుంది. కానీ యువత కూడా చాలా తెలివైన వాళ్ళు అయినారు. ఎవరికి ఏ రకంగా బుద్ధి చెప్పాలో వాళ్ళు కూడా మేల్కొంటున్నారు. తప్పకుండా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టి దేశంలో ఉన్నటువంటి యువకులకు మోసం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఈ రాష్ట్రంలో మోసం చేస్తున్న కేసీఆర్ ఈ ఇద్దరి తోడు దొంగలకు బుద్ధి చెప్పాలని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ దీక్షా కార్యక్రమాలు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు మేమందరం కూడా యువతకు అండగా యువతలను కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు నిర్వహించాలనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున ఒక రాత్రి చిన్న పిలుపిస్తే ఉదయం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడుతున్న 2 ముఠాల అరెస్ట్, మీడియాకు వివరించిన జాయింట్ సిపి గజరావు భూపాల్. విద్య కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన సీఎం జగనన్న, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు. అగ్నిపథ్ రద్దు చేయాలి, కేంద్రం దిగొచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది, మాలోతు నెహ్రూ నాయక్. దేశ రక్షణ సైనికుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ర రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీధి న్యూస్. లక్ష్మణ సమాజైతే. నమస్కారం.